నమస్కారం అందరికీ. మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వాల్మీకి రామాయణంలోని అత్యంత పవిత్రమైన భాగమైన బాలకాండం పూర్తి కథను వినబోతున్నాము. ఈ కథలో శ్రీరాముడి అవతారం నుండి సీతాదేవి కళ్యాణం వరకు అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాము. ప్రాచీన కాలంలో సరయూ నది తీరంలో ఉన్న అయోధ్య రాజ్యము చాలా వైభవంగా ఉండేది. అక్కడ దశరథ మహారాజు పాలన చేసేవాడు. ఆయన ధర్మపరుడు, ప్రజల్ని తన పిల్లల్లాగా చూసుకునేవాడు. కానీ అతని మనసులో ఒక పెద్ద బాధ ఉంది. అతనికి సంతానము లేదు. రాజ్యానికి వారసుడు లేకపోవడం అతన్ని రోజుకు కలవరపెట్టేది. యజ్ఞాలు, పూజలు అన్నీ చేశాడు, కానీ ఫలితం రాలేదు. ఒకరోజు వశిష్ఠ మహర్షి సలహా ఇచ్చాడు. రాజా, మీరు పుత్రకామేష్టి యాగం చెయ్యండి. దశరథుడు వెంటనే ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించి యాగం ప్రారంభించాడు. యాగం పూర్తి అయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పవిత్రమైన పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని కౌసల్యకు, కైకేయికి, సుమిత్రకు పంచాడు. కొంతకాలం తర్వాత కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. శ్రీరాముడు బాల్యంలోనే శాంత స్వభావము, ధర్మం, వినయం కలిగి ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రాజసభకు వచ్చాడు. రాజా, నా యజ్ఞానికి రాక్షసులు భంగం చేస్తున్నారు. రాముడు, లక్ష్మణుడు నాతో రావాలి. దశరథుడు భయపడ్డాడు. వాళ్ళు చిన్నవాళ్ళు, ఎలా పోరాడగలరు? అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు. శ్రీరాముడు దివ్యశక్తి కలవాడు. అడవిలోకి వెళ్ళిన రాముడు మొదటగా తాటక అనే రాక్షసుని సంహరించాడు. అక్కడ శ్రీరాముడు మొదటి యుద్ధము. ఆ తరువాత విశ్వామిత్రుణ్ణి యజ్ఞం నుంచి రక్షించేందుకు మారీచుడికి దూరంగా విసిరాడు. సుబాహుడిని కూడా సంహరించాడు. యజ్ఞం విజయవంతమైంది. విశ్వామిత్రుడు రాముడికి అనేక దివ్యాస్త్రాలను ఇచ్చాడు. బ్రహ్మాస్త్రము, పశువాస్త్రము, వాయువాస్త్రము అన్నీ ఇవి రాముడికి మరింత శక్తిని పెంచాయి. మార్గంలో గౌతమి ఆశ్రమం వచ్చింది. అక్కడ అహల్యాదేవి శిలగా మారింది. శ్రీరాముడు తన పాదస్పర్శతో ఆమెకు విమోచనం ఇచ్చాడు. అక్కడ జనక మహారాజు రాజ్యంలో సీతకు స్వయంవరం జరిగింది. నిబంధన: శివుని భారీ విల్లు ఎత్తి విరిచాలి. ఎవ్వరూ చేయలేకపోయారు. అప్పుడు శివధనుస్సును విరిచిన శ్రీరాముడు వచ్చి విల్లును సులభంగా ఎత్తి విరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అలా శ్రీరాముడు సీతాదేవిని విల్లు విరిచి వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహాలు జరిగాయి. ఇది బాలకాండము పూర్తి కథ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.